బాండ్లు పెట్టి అందులో ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగా ఎర్రగడ్డలు కూడా ఇవి వేయించుకుందాం. మీ దగ్గర టమాటా కరివేపాకు ఉంటే కూడా వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ పచ్చిపల్లీలతో కారం చేస్తాను. వంకాయ పచ్చిపల్లీల కారం. ముందుగా పల్లీలు పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ పేస్ట్ లైట్గా కచ్చాపచ్చగా చేసుకున్నాం. అందులో బొబ్బర్లు కూడా వేసుకుంటున్నా ఒక చిన్న కప్పు. అలాగే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాం. వంకాయ తొందరగా మగ్గింది. అలా చిటికెడంత పసుపు అలాగే ఇది కలిసేలాగా కలుపుకున్నాం. ఇది మగ్గే లోపల పచ్చిశనగ గింజలు పచ్చిమిర్చి ఉప్పు వేసి పేస్ట్ వేసుకున్నాం. కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకొచ్చుకున్నాం. అలాగే ఇందులో అలసందలు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇవి రెండు మగ్గే లోపల పేస్ట్ వేసుకొచ్చుకున్నాం. రండి మూత పెట్టి మగ్గిస్తున్నాం. అంటే సన్నగా పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాం. ఇలా మిక్సీకి వేసుకొని పచ్చగా చేసుకో. ఇలా చేసుకోవాలి పేస్ట్. ఈ పల్లి పేస్ట్ ఇలా చేసుకొని ఇలా వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగంత వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు పచ్చి శనగ గింజలు నచ్చకపోతే పచ్చి కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంకాయలు నచ్చకపోయినా బఠానీ ఇలా కారం చేసుకొని తినడం. మీకు పల్లీలు నచ్చకపోతే పల్లీల ప్లేస్లో కొబ్బరి వేసుకోవచ్చు. వంకాయల ప్లేస్లో అలసందలు కానీ అనపగింజలు కానీ మొటిక్కాయ కానీ ఆలుగడ్డ కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏది నచ్చితే అది వంకాయ ప్లేస్లో అవి వేసుకుంటా ఉండొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కానీ దీనికి మనం కంపల్సరీ పచ్చి శనగ గింజలు వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర రెడీ అయినాక చూపిస్తా ఎలా వచ్చిందని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.